హాయ్ ఫోక్స్, దిస్ ఈజ్ యువర్ తెలుగు సైకిల్ రైడర్. ఫోక్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి సీట్ గురించి. సో ఎగ్జాక్ట్లీగా సీట్ ఏ పొజిషన్లో ఉంటే బాగుంటుంది అనేది, ఇంకా మనకు ఏ పొజిషన్లో ఉంటే బ్యాక్ పెయిన్స్ రావనేది దాని గురించి ఈరోజు టాపిక్ వచ్చేసి. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం ప్యాడిల్ గురించి ప్లస్ సెడల్ గురించి మాట్లాడుకున్నాం. సీట్ ఎగ్జాక్ట్లీగా ఏ పొజిషన్లో ఉంటే బాగుంటుంది, సో ఏ పొజిషన్లో ప్యాడిల్ చేస్తే బాగుంటుంది అనే దాని గురించి. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకుంటే నేను ఇక్కడ పైన కార్డులో వదిలేస్తాను, ఒకసారి మీరు వెళ్ళి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. గాయస్, మనం అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, మనము ఫస్ట్ అయితే సీట్ కవర్ తీసేద్దాం. సో మన దగ్గర ఎల్లంకి ఉండాలి కంపల్సరీగా. ఇక్కడ నా దగ్గర ఎల్లంకి ఉంది, బిట్వీన్ వాళ్ళది ఇది. సో ఇందులో 6mm ఉంది, నా దగ్గర 5mm ఉంది, 4mm కూడా ఉంది. నా దగ్గర అయితే ఇక్కడ చూడొచ్చు మీరు, ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంది కాస్త. సో ఈ ఫిట్టింగ్ను నేను ఫస్ట్ అయితే ఈ ఫిట్టింగ్ను తీసేసిన తర్వాత నేను సీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్లంకి వచ్చేసి 6mm వస్తుంది. చాలా టైట్ ఉంది ఇది, నేను మామూలు ఉంటా అనుకున్నా. సో మొత్తానికైతే లూజ్ అయిపోయింది. ఇది తిప్పితే సైకిల్ తిరుగుతుంది కానీ లూజ్ అవ్వట్లేదు, చాలా టైట్ చేసిండ్రు. జస్ట్ ఎక్కువ బోల్ట్ తోటే ఉంటుంది. సో ఇది ఎక్కువ లూజ్ చేయకండి ఫ్రెండ్స్, ఎక్కువ లూజ్ చేస్తే ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, సో ఇది లూజ్ అయిపోయి మళ్ళీ పెట్టడానికి ఇబ్బంది అయిపోతుంది. మీకు ఎంత కావాలో అంతని ఒకసారి లూజ్ చేసుకోండి. లైట్గా కొంచెం లూజ్ చేయాలని ట్రై చేసినప్పుడు కాస్త లూజ్ చేసిన తర్వాత గుర్తొచ్చింది, మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ రాడ్ ఏదైతే ఉందో, సో ఇది దీనికి గ్రిప్స్ వచ్చినాయి. సో ఈ గ్రిప్స్ వల్లనే మన సీట్కు సపోర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ గ్రిప్ పైకి లేస్తుందా లేదా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా పైకి లేస్తే కిందికి ముందలకి వెనకకి అనేది జరపాలి. సో దీనికి 6 నెంబర్ వెళ్ళడానికి వస్తుంది, 5 రావట్లేదు. సరే మామూలుగా ఫుల్ టైట్ చేసి మళ్ళీ ట్రై చేస్తా. ఫ్రంట్ డౌన్ అయింది, ప్లస్ లెఫ్ట్ సైడ్ కొంచెం ఎక్కువైంది. నేనైతే ఎగ్జాక్ట్లీ ఈ పొజిషనే సజెస్ట్ చేస్తా, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కొంచెం అనేది లేచి ఉండడం వల్ల మన బ్యాక్ బోన్ అనేది దీనికి ఎగ్జాక్ట్లీ సపోర్ట్గా ఉంటుంది. మీరు గమనించవచ్చు, ఇక్కడ నేను ఫ్రంట్ కొంచెం లేపినప్పుడు సెంటర్కి వస్తుంది. ఈ లెవెల్ ఎగ్జాక్ట్లీ అని నేను అనుకుంటున్నా. సో ఎందుకంటే నేను ఇంతకుముందు లెవెల్ ఉన్నప్పుడు కూడా కాస్త ఫస్ట్ లెవెల్ ఉంటే నేను సెట్ చేసుకున్నప్పుడు అది మొత్తం బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు సపోర్టివ్గా ఉంటుందని జస్ట్ నేను ఇదైతే పొజిషన్, ఎగ్జాక్ట్లీ పొజిషన్ ఇదే పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇటు కొంచెం డౌన్ ఉండాలి నాకు, కొంచెం ఇది బ్యాక్ అనేది నేను పైడిల్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ నా బోన్స్ అనేది 2 బోన్స్ ఇక్కడ సపోర్ట్ రావాలి. ఎగ్జాక్ట్లీ ఈ సపోర్ట్ రావడం వల్ల నాకు పైడిల్కు సపోర్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మనకు ఫ్రంట్లో హ్యాండిల్ సపోర్ట్గా ఉంటుంది, కింద వచ్చేసి మనకు పైడిల్ సపోర్ట్గా ఉంటాయి. సో సీట్లో వచ్చేసి మనకు బ్యాక్ సపోర్టింగ్ మాత్రం 3 యాంగిల్స్ మాత్రం మన సైకిల్స్కి ఇంపార్టెంట్ అన్నట్లు. సో నాకైతే ఈ పొజిషన్ ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను. సో దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసేసి మనము ఇక్కడ టైట్ చేసేస్తే అయిపోతాను నేను అనుకుంటున్నా. సో నాకైతే ఫ్రంట్ అయితే కొంచెం డౌన్ ఉండాలి. జస్ట్ డౌన్ అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక ఇంచ్లో జస్ట్ ఒక 10 to 15% మాత్రమే ఇక్కడ డౌన్ ఉండాలి. ఎందుకంటే లెంత్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి దీనికి. సో ఇంచ్లో ఒక 10 to 15% మాత్రం ఇక్కడ డౌన్ ఉండాలి. ఇక్కడ మాత్రం సెంటర్కి ఎగ్జాక్ట్లీగా 10 to 15% అనేది ఇక్కడ ఎక్కువ ఉండాలి. బోన్స్ అనేది ఇక్కడ ప్లస్ ఇక్కడ సపోర్టివ్గా ఉండడం వల్ల మనకు పైడిల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ యువర్ తెలుగు సైకిల్ రైడర్. థ్యాంక్ యూ సో మచ్. They go, we they go up. Catch my vibe, let me go off.